హాలు వరకే వెళ్ళావా లేక బెడ్రూమ్ లోకి వెళ్ళి నానమ్మా ఏంటే నోరు లేస్తుంది? అలా మాట్లాడకండి అత్తయ్య, చాలా బాధేస్తుంది కదా. మేము కేకలేస్తున్నా పట్టించుకోకుండా పరిగెడితే మాకు బాధగా ఉండదా? అవునన్నా, బస్సు అక్క ఎవరి కారులోనూ వెళ్ళింది. బొక్కేలు స్పెషల్ గా తయారు చేయాలంటే వెళ్ళాను. ఆహా, అందుకని నువ్వే అందంగా తయారయ్యి వెళ్ళావమ్మా. ఆపుతావమ్మా? నా కూతురు గురించి నాకు బాగా తెలుసు. ప్రాణం పోయినా తను తప్పుడు పనిచేయదు. ఓయబ్బో, హరిప్రసాదం పెళ్ళావు కూతురు మహాప్రసాదం అని సర్టిఫికెట్ ఇస్తే మేము స్టాంప్ వేయడం. ఇది గాలికి పోయినా పట్టించుకోను గాని పరువు పోయే పని చేస్తే నా మనవరాల అలేఖ్య జీవితం నాశనం అవుతుందేమోనని చెప్తున్నాన్రా. చచ్చిన తండ్రి పోలికేమో ఎవడికి తెలుసు? తండ్రి పోలికేమో ఎవడికి తెలుసు? ఆయన దేవుడు అత్తయ్య. అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. మీరు దయ్యాల్లా నా కొంప మీద పడ్డారు. నానమ్మ, దయచేసి అమ్మనేమనొద్దు. నేను తప్పు చేయను నానమ్మ. ఒకవేళ చేసి ఉంటానని మీరు అనుకుంటే మీరే శిక్ష వేసినా భరిస్తాను. అన్నావు కదా, ఇక్కడే తగలబడే వస్తాను. అమ్మ వసు, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఉండని నాన్న, మళ్ళీ గొడవ పెద్దదయ్యేలా ఉంది. చెప్తానే నీ సంగతి. అమ్మా, ఏంటమ్మా ఇది? ఏంటిది అత్తయ్య? అత్తయ్య గుర్తుపట్టలేదా? అట్లా కాడ్రా. అమ్మా, అది వసుంధరకి ఇది అగ్ని పరీక్ష. తప్పనే అమ్మా, తప్పనే. అమ్మా, నేను చెప్పేది వినమ్మా. అత్తయ్య, ఒక్కసారి అమ్మా. అత్తయ్య. అమ్మా, నీకే పిచ్చా? నువ్వు ఉండరా. పిచ్చి కాదురా, పచ్చి నిజం రప్పించాలని. ఏమిటో జనాలు సత్యమేవ జయతే అన్నారు. వసే వసో, కాలుతున్న ఎట్ల కాడని పట్టుకో. అయినా నీ కళ్ళల్లో కన్నీళ్లు రాలేదనుకో, అప్పుడు నమ్ముతానే నువ్వు నిజమే చెప్తున్నావని. పట్టుకో పట్టుకో. బస్సు ఏం తప్పు చేసింది అత్తయ్య? అది నీ రక్తమే కదే. మొదటి మొగుడు పోయాక మీ నాన్న చచ్చాక నా కొడుకుతో తాళి కట్టించుకున్నావు కదా. నానమ్మా, నేను కూడా అమ్మ కడుపునే పుట్టాను కదా. నువ్వెక్కడ కాకపోతే ఇంకెక్కడైనా పుట్టేదానివే. తప్పు చేయడం ఈ తల్లి కూతుళ్ళకిద్దరికి అలవాటేగా. అవునే తులసి, నిజంగా నా కొడుకు నీకు రెండో మొగుడేనా లేక మొదటి మొగుడికి రెండో మొగుడికి మధ్యలో ఇంకెవరైనా? వసు, అమ్మ వసు,
ఎక్కడ చల్లారిపోయింది నానమ్మ. మళ్ళీ వేడి చేసుకొస్తావా? ఇంకెప్పుడు ఏ తప్పు చెయ్యకూడదని ఈ శిక్ష. జాగ్రత్త. పద లోపలికి రావే. ఏంటమ్మా వసు ఇది? మొండితనంతో అనవసరంగా చేయగలుచుకున్నావు. మొండితనం కాదు నాన్న. నన్ను ఎన్ని మాటలన్నా పడతాను, కానీ అమ్మనంటే మాత్రం తట్టుకోలేను. అందుకే చూసావుగా, నాన్నమ్మ అడిగినట్టుగానే కంట్లో నుంచి చుక్క నీరు కూడా బయటికి రాలేదు. నువ్వు ఏడవ్వే, కానీ నన్ను ఏడిపిస్తావు. చూడెలా కాలిపోయిందో. మందులు వేసుకున్నావా అమ్మా? వేసుకున్నాను. నాకేమైందే? బానే ఉన్నాను. డాక్టర్ ఏమన్నారు నాన్న? అమ్మని వంటగదిలోకి వెళ్ళొద్దని చెప్పారమ్మా. వాళ్ళు అలాగే అంటారులేండి. లేదమ్మా, ఇక నువ్వు వంట చేయడానికి వీల్లేదు. నేనే వంట చేసి వెళ్తాను. సర్లే, ముందు నువ్వు భోంచేద్దు గాని నేనే తినిపిస్తాను. ఆకలిగా లేదమ్మా. ఇలా జరిగిందని బాధపడకమ్మా. దేని గురించి కాదు నాన్న, ఒకడు చేసిన పనికి ఆకలి చచ్చిపోయింది నాన్న, చచ్చిపోయింది. ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? డబ్బులు ఇస్తే పువ్వులు వస్తాయి, డబ్బులు ఇస్తే పొద్దున్న నువ్వు అరేంజ్ చేసిన ఆర్టిస్టులు వస్తారు, డబ్బులు ఇస్తే ఇలాంటి చెంచగాళ్ళు నీ వెనక తిరుగుతాను. కానీ ఈ వసుంధరకు నీలాంటి వెధవలకు చాలా తేడా ఉంది. అది తెలుసుకో, అది తెలుసుకో. ఏమైందండి? మీరెందుకలా ఉన్నారు? మీ అల్లరి బాగుంటుంది. మీ నిశ్శబ్దం నాకు భయంగా ఉందండి. మీరేం మాట్లాడకపోతే నేనేం చేస్తాను చెప్తున్నా. ఏమైందో తెలుసుకోకపోతే నా గుండె ఆగిపోయేలా ఉందండి. అన్నయ్య, ప్రాబ్లం ఏంటో తెలిస్తే వెంటనే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం, కానీ మీరేం మాట్లాడకపోతే మాకెలా తెలుస్తుంది అన్నయ్య? మందేమైనా తెప్పించమంటావా బావా? నక్షత్ర, ఒంటి గంట అవుతుంది అన్నయ్య, వెళ్ళి పడుకోండి. అన్నయ్య, ఇలా కూర్చుంటే అందరికీ కంగారుగా ఉంటుంది. ఆనంద్, భయపడితే తప్పు చేశాడనుకోవచ్చు, బాధపడితే పశ్చాత్తాపడుతున్నాడనుకోవచ్చు,
మనిషిగా మారడానికి మౌనంగా ఉన్నాడనుకుంటాను. ఏమండి 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 సుచిత్ర సుచిత్ర చక్రాల కుర్చీలో కూర్చొని కాకర్ల ఇండస్ట్రీస్ ని చక్రం తిప్పుతున్న సుచిత్రాదేవి తెలియక ఇలా మాట్లాడిందని నేను అనుకోను. ఏ నీకు తెలీదా? జ్ఞాపకం లేదా? కాకర్ల వీర వెంకట వంశీకృష్ణ అలియాస్ ఆయన బతకాలి అంటే బాధ పెట్టకూడదని జ్ఞాపకం లేదా? గతం గుర్తుకొచ్చేలా మనసు నొప్పించినా మనిషే ఉంటాడో లేదో అనే స్థితికి వెళ్లిపోతే తల్లిగా తల్లడిల్లిపోయేది నువ్వే. నా కొడుకుని కాపాడండి కాపాడండి అని గుండెను బాదుకుని ఏడుస్తావు. కోట్లు పోయినా పర్వాలేదు అంటావు. నా మనవడు బతకాలంటే కావలసింది మందులు కాదు, మనశ్శాంతి. అందుకే వాడిని గారాబం చేశాను. అందుకే చేశాను. ఇన్నేళ్లు ఆయన అలా స్వేచ్ఛగా తిరగనిచ్చాను కాబట్టి ఇవాళ మన కళ్ళ ముందు తిరుగుతున్నారు. లేదంటే పొద్దున్నే పూజ గదిలో దేవుడి ఫోటోలతో పాటు ఆయన ఫోటో కూడా. అత్తయ్య వారు 100 ఏళ్లు చల్లగా బతకాలి సుచిత్ర. సంతోషంగా ఉండాలి. ఈ రోజు వారు బాధపడుతున్నారంటే ఎందుకు అలా ఉన్నారు కారణం తెలుసుకోవాలి గాని అలా మాట్లాడతారా? డబ్బులిస్తే పూలు వస్తాయి, డబ్బులిస్తే పొద్దున్న నువ్వు అరేంజ్ చేసిన ఆర్టిస్టులు వస్తారు, డబ్బులిస్తే ఇలాంటి చెంచగాళ్ళని వెనక తిరుగుతారు. కానీ ఈ వసుంధరకు నీలాంటి వెధవలకు చాలా తేడా ఉంది. అది తెలుసుకో. ఏమండి భోజనం నాకొద్దు. అలా అనకండి. రాత్రిపూట ఖాళీ కడుపుతో పడుకోకూడదు. వద్దని చెప్తున్నానుగా. నన్ను విసిగించాలని వచ్చావా? అపార్థం చేసుకోకండి. నాకెప్పటి నుంచో ఆకలిస్తుంది. మీరొచ్చాక తిందామనుకున్నాను, కానీ మీరేమో ఇలా. తెచ్చుకున్నావు కదా, నోరు మూసుకొని తిను. నోరు మూసుకొని అన్నం ఎలా తింటానండి? సర్లేండి, నేను పస్తుంటే మీకేం బాధా? అసలే నాకు లో బీపీ అని డాక్టర్ చెప్పారు. వెళ్తున్నాను. రేపు ఎప్పుడైనా మంచాన పడితే కాసిన మజ్జిగిద్దురు గాని. ఆగు, కూర్చో. నాకొద్దు. ఎందుకొద్దు? మీరు తినకుండా నేను ఎప్పుడైనా తిన్నానా అండి? ఇలాంటి ఫిట్టింగ్స్ మాత్రం బాగా పెడతావు.
ఇప్పుడు చెప్పండి, ఇందాకెందుకు అలా ఉన్నారు? వదిలే అప్పు. మీరు చెప్పకపోతే నాకు నిద్ర పట్టదు. నా లైఫ్లో నన్ను ఎవరు ఇంతవరకు ఇన్సల్ట్ చేయలేదు. బట్ ఈరోజు ఒక ఆడపిల్ల నన్ను దెబ్బతీసింది. ఎవరండి? ఎవరండి అది? దానంతు చూస్తాను, అడ్రస్ లేకుండా చేస్తాను. ఆవేశపడకప్పు. దాన్ని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. తెల్లారిని దాని జీవితంలోకి చీకటి వస్తుంది. అమ్మా, కాఫీ పట్టుకురా. సినిమా పేపర్ ఇవ్వనానా? ఆరోగ్యం బాగోని అమ్మకి ఆర్డర్ వేయటం కన్నా నువ్వే వెళ్ళి కాఫీ తెచ్చుకోవచ్చు కదా. ఎలా కలుపుతారో నాకు తెలియదు కదా నాన్న. దానికి మజ్జిగ కలపడమే రాదు, మళ్ళీ కాఫీ ఒకటా? స్ట్రాంగే కదా. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడంటే చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు. చేసుకున్నవాడి ఇంటికి వెళ్తే నువ్వే చేయాలి. మరి అప్పుడేం చేస్తావు? నా జాతకంలో పని చేస్తానని లేదు నాన్న. అది జాతకంలో ఉండదు, జీవితంలో ఉంటుంది. కాకర్ల కుటుంబానికి కోడళ్ళైతే కాలు కూడా కింద పెట్టను. ఒక్కసారి గడపలోకి అడుగు పెట్టాలంతే. తులసి, వసుకి చేయరెప్పెలా ఉంది? మీరు అడుగుతారేమోనని 6 డాన్స్ నేర్పిస్తానని పిల్లల్ని తీసుకుని గుడికి వెళ్ళిపోయింది. చూసావా, గాయం కన్నా ధ్యేయమే ముఖ్యం అనుకునే ఆడపిల్ల. నీకు మీ అక్కకి ఎంత తేడా ఉందో. ఫ్యూచర్ లో మాకున్న తేడాల్ని చూసి ఇదే మాట అప్పుడు చెప్పండి నాన్న. నేను మేడ మీదుంటే అది రోడ్డు మీదుంటుంది. హలో, ఎవరండి మీరు? పిలుస్తుంటే లోపలికి వెళ్ళిపోతున్నారండి. ఏమండి, మిమ్మల్ని పిలుస్తుంది. ఇలా దౌర్జన్యంగా మా ఇంట్లోకి వచ్చేస్తారండి. పిలుస్తుంది మిమ్మల్నేనండి. పిలుస్తుందా పలకుండా దౌర్జన్యంగా లోపలికి వచ్చేస్తారంటండి. మీరు అప్పు తీసుకునేటప్పుడు ఇలాగే అడిగామా? డాక్యుమెంట్ చూపించగానే నోరు మూసుకొని ఇచ్చామా లేదా? నానమ్మా, నానమ్మా, నానమ్మా. అప్పంటాడంటే తులసి. అదే నాకు అర్థం కావడం లేదండి. నువ్వేనా హరిప్రసాద్ అంటే? అవునండి. ఇంకా ఇంటి ఓనర్లా నిలబడతావేంటయ్యా? పదా బయటికి పదా. హలో, అది కాదండి, నాకు తెలియదు. నోరు మూసుకొని పదా పదా. మీకే చెప్పండి. ఇతనే హరిప్రసాద్. ఏంటండి దౌర్జన్యం? లోన్ తీసుకున్న తర్వాత కట్టాలని తెలీదు. మీరు వెచ్చగా ఉంటే మాకు మండిపోదు. మీరేదో పొరపాటున రాంగ్ అడ్రస్ కూర్చుంటున్నారు. నేను అసలు ఏ అప్పు తీసుకోలేదు. రాంగ్ అడ్రస్ ఇచ్చి తప్పించు తిరుగుతుందా నువ్వు? మళ్ళీ మమ్మల్ని అంటావా? సార్, ఈ ఇల్లు 15 లక్షల కన్నా ఎక్కువ వాల్యూ ఉండదు సార్. 2 కోట్లు విలువ చేస్తుందని తప్పుడు పత్రాలు క్రియేట్ చేసి ₹1,00,00,000 లోన్ తీసుకుంటావా? లేదమ్మా, నీకేం పోయే కాలం వచ్చింది? పొద్దు పొద్దునే నన్ను లేపుతున్నావు. నేను అత్తారింటికి పోవడానికి చాలా టైం ఉంది, కానీ నీ పుట్టిల్లు పోయే టైం వచ్చింది. జప్తు చేయడానికి బ్యాంకు వాళ్ళు వచ్చారు. అవునా? రా, రా. నేను లోన్ తీసుకోవడం ఇంట్లోకి వచ్చి వీధి రోడ్డుగా బిహేవ్ చేస్తారా? కాల్ వదలండి. నీకు మర్యాద ఇచ్చేదేంటి?